మాతృభావన డిస్కస్ చేసాం. మాతృభావన రాసిందెవరు? గడియారం వెంకటేశ్వర గడియారం వెంకటశేష శాస్త్రి. సూపర్. గడియారం వెంకటశేష శాస్త్రి. ఓకే. అందరూ ఆన్సర్ చెప్పేటప్పుడు మైక్ ఆన్ చేసుకొని వెంటనే ఆఫ్ చేయండి మైక్. ఓకేనా? గడియారం వెంకటశేష శాస్త్రి రాశారు. సో ఎవరన్నా స్టోరీ చెప్తారా? అసలు మాతృభావన ఏ సిచ్యువేషన్‌లో జరిగింది? ఏం జరిగింది ఈ లెసన్? షార్ట్‌గా ఒక 1 మినిట్ అంతే. నేను పిక్ చేయకుండా మీరే చెప్తే గ్రేట్ అన్నట్టు. ట్రై చేయండి ఎవరన్నా. ఈ పోయంలో మనకి సోమదేవుడి గురించి, శివాజీ గురించి మరియు ఆ రాణివాసపు స్త్రీ గురించి చెప్పబడినది. ఎప్పుడైతే సోమదేవుడు ఆ పుణ్యవాసపు రాణివాసపు స్త్రీని బందీగా తీసుకొని వస్తాడో శివాజీ అతని మీద కోపపడతాడు. ఎక్కడైనా మన హైందవుల్లో ఎవరైనా ఈ పని చేశారా? నువ్వు నన్ను గౌరవించట్లేదా అని కోపపడతారు. అప్పుడు అతను అంటారు, నేను విజయం సాధించినందుకు నేను గర్వం మత్తులో ఉండి ఈ పని చేశానే కాక ఇంకేమీ నా మనసులో రాలేదు. నన్ను క్షమించండి అంటే శివాజీ కొంచెం శాంతిస్తాడు. వెళ్ళి శివాజీ సోమసూద్‌తో ఇలా అంటాడు, వెళ్ళి ఆ రాణివాసపు స్త్రీని బందీగా ఉన్నది కదా, వాళ్ళకి సంకెలు ఇప్పి తీసుకొనిరా అని అడుగుతారు. అప్పుడు తీసుకొని వస్తారు. అప్పుడు శివాజీ రాణివాసపు స్త్రీతో ఇలా అంటాడు, మమ్మల్ని క్షమించండి అమ్మా, మా హైందవుల్లో ఎవ్వరూ ఇలా లేరు కాబట్టి మమ్మల్ని క్షమించండి. నువ్వు మా అమ్మలా మా చెల్లెలా చూసుకుంటూ మిమ్మల్ని మీ ఇంటి దగ్గరికి చేరుస్తాను అంటారు సార్. ఓకే అమ్మ, బాగా చెప్పారు. సూపర్ అసలు. ఇంకెవరన్నా ట్రై చేస్తారా? ఇంకెవరన్నా? ఓకే. హర్ష, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా నీకు? ఇది ఫస్ట్ భావం చదువు బ్రో. ఆ ఏమిటి, పుణ్యానికి నిలమైన ఒక రాణివాసాన్ని బందీగా తెచ్చావా? ఏ హైందవుడైనా ఈ విధంగా మర్యాద తప్పి ప్రవర్తిస్తాడా? నా ఆజ్ఞను నీవు గమనించలేదా? విజయ గర్వం మత్తులో చెలరేగి నీ ప్రాణానికి నీవే ఆపద తెచ్చుకుంటావా? నీవు చేసిన ఈ పనిని నేను సహించను. ఓకే బ్రో, థ్యాంక్ యూ. గౌతమ్, సెకండ్ చదువుకో. అంటూ ఎర్రబడిన కన్నుతో, అదిరిపడే పై పెదవితో, గొప్ప ఉకారంతో, కదలాడే కనుబొమ్మతో, ముడితో, జాగ్రత్తగా నిదానంగా చదువు. కదలాడే కనుబొమ్మ ముడితో గర్జిస్తున్న బోన్సులని చూసి సబంత మళ్ళీ చెప్పు ఒకసారి. గర్జిస్తున్న బోన్సలేసుని చూసి సబంత నిశ్చేష్టితమైంది. శివాజీ తన కోపానంగా దిగిమింగి వెళ్ళి వారి బంధనాలను తొలగించి ఇక్కడకు తీసుకొని రమ్ము అని సోమదేవుని పంపించారు. ఓకే బ్రో, గుడ్. కాకపోతే ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. నీకు అర్థమై ఉంటుంది. బాగా చదువుతూ ఉండు టెక్స్ట్ బుక్. అబ్దుల్,
సోందేవుడు వెనువెంటనే శివాజీ ఆజ్ఞను పాటించి, దేవా, నన్ను మన్నించండి. ఈ సర్దారును పట్టి తెచ్చే ఉత్సాహ తీవ్రత నా కళ్ళను కప్పేసింది. అంతేగాని ఇందులో ఎటువంటి చెడు ఆలోచన నాకు లేదు. మీ ఆజ్ఞను మీరి ప్రవర్తించాలనే ఉద్దేశం కూడా లేదు. మీ పాదాల మీద ఒట్టు అని మనవి చేయగా శివాజీ కొంత శాంతిస్తూ, ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాగా చదివావు. యశ్వంత్, యశ్వంత్ ఉన్నావా? ఉన్నా అన్న. ఫోర్త్ చదువు. అంతలోనే మేలుముసుగు తెరలో దట్టమైన నీలి మేఘం గట్టున ఉన్న మెరుపు తీగ లాంటి యవన స్త్రీ భక్తి గౌరవాలతో నీలి మేఘం మాటున ఉన్న మెరుపు తీగ లాంటి యవన స్త్రీ భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. స్త్రీలు సుభద్రమైన స్త్రీని నిదానంగా చదవండి బ్రో, తొందర ఏం లేదు. మాటున ఉన్న మెరుపు తీగ లాంటి యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. స్టార్ట్ నుంచి చదువు. అంతలోనే మేలుముసుగు తెరలో దట్టమైన నీలి మేఘం మాటున ఉన్న మెరుపు తీగ లాంటి యవన స్త్రీ భక్తి గౌరవాలతో యవన స్త్రీనా యవన స్త్రీనా? మీనింగ్ మారిపోవట్లేదా? యవన స్త్రీ అంటే నీ యవన స్త్రీని అని చదవాలి. ఓకే. యవన స్త్రీని భక్తి గౌరవాలతో చూస్తూ ఇలా అన్నాడు. స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్యదేవతలు, అమ్మ ఈ తప్పును మన్నించు. ఓకే. యశ్వంత్. శివాని పట్నాయక్. త్రిమూర్తులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తన పాతివ్రత్యంతో చంటి బిడ్డలుగా చేసి వారికి జోలపాడిన మహనీయురాలు అనసూయ. యమధర్మరాజు పాశాన్ని ఎదిరించి తన భర్త ప్రాణాన్ని రక్షించుకున్న పవన చరిత సావిత్రి. భగభగ మండే అగ్నిగుండంలో కూడా పూల రాశిలో తిరిగినట్టు తిరుగాడి బయటకు వచ్చిన పతివ్రత సీత. భర్త కోసం సూర్య భగవానుని ఉదయించకుండా నిలిపిన పుణ్యస్త్రీ సుమతి. ఇలా భారతీయ స్త్రీలు ఎందరో తమ పాతివ్రత్యంతో పుట్టింటికి మెట్టినింటికి కీర్తిని పెంచిన వారు ఉన్నారు. వారు భారతదేశానికి అదృష్ట కల్పలతలు. ఓకే అమ్మా, బాగా చదువు. దినేష్. థ్యాంక్ యూ సార్. ఓ తల్లి అగ్నిజ్వాల వంటి పతివ్రతల పట్ల అపచారం చేసేవారు తమ స్పందనలను కోల్పోయి నాశనమైపోరా. ఇదేంటి చదువు బ్రో? చేసేవారు పతివ్రతల పట్ల అపచారం చేసేవారు తమ సంపదలను కోల్పోయి నాశనమైపోరా. అసలు వంశం నిలుస్తుందా? పులస్య బ్రహ్మ సంతానమైన రావణాసురుని పతనం గురించి మనకు తెలియదా? భారత భూమిపై ఇటువంటి దుశ్చర్యలు సాగుతాయా? ఓకే బ్రో, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. హారిక. అమ్మ, నీకు ముందే చెప్తున్నాను, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు అంటే ఇంకో నుంచి ఓకేనా? బాగుండదు. చదువు అమ్మా, 7th. నీవు యవన దేశ పుణ్యస్త్రీవి కావచ్చు, అయినా హైందవుల పూజను స్వీకరించు. నీ రూపం నాలో లేకపోయినా నన్ను కనని తల్లివి నీవు. నిన్ను నా తల్లిగానే గౌరవిస్తాను.
ఓకే అమ్మ. బాగా చదివావు. ఇక్కడ అమూల్య అంటే ఎవరు? నాకు అర్థం కాలేదు. బ్రో నేను బ్రో నా ఫోన్ ప్రాబ్లం వస్తే మా అక్క దాంట్లోంచి లాగిన్ అయ్యాను. నీ పేరు? విలియం. విలియం. నిన్న రాలే కదా నువ్వు? నేను రాలేదు. ఓకే. టైంకి నిన్న అటెండ్ పెట్టాను. అవ్వండి. విలియం నేను కాకుండా జాయిన్ పెట్టాను. ఇంకెవరినన్నా పిలవలేదా నేను? ఓకే, అర్థమైంది. విలియం ఇది చదువు బ్రో. ఏంటో చెప్తున్నావు చెప్పు. ఏం లేదు. నిన్న అనేదో చెప్తున్నావు కదా, వినిపించలేదు. నేను నెట్వర్క్ బాగాలేకపోతే రాలేదు. ఓకే బ్రో. చదువు ఇది 8th చదువు. మా సోదరులు తొందరపాటులో వల్ల జరిగిన ఈ దోషానికి బాధపడకు. నిన్ను ఇప్పుడే నీ ఇంటికి చేరుతాను. నా సైన్యాన్ని తోడుగా పంపిస్తాను. నా తల్లిగా భావించి నిన్ను దోషిలిపై నడిపిస్తాను. నీ కన్నీళ్లు నీ కన్నులలో సమానం సహనం. అనుకును. మీకు అక్కాలు నేర్పించాలా ఏంటేమన్నా? కనిపించదు. అందరికీ వచ్చు కదా. జాగ్రత్తగా చదవండి. బాగా టెక్స్ట్ బుక్ చదువుతూ ఉండండి. ఇట్లా ఉండకూడదు. మన మదర్ టంగ్ కదా, కొంచెం రెస్పెక్ట్తో నేర్చుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉన్నా లేకపోయినా కూడా. లాస్య 9th చదవమ్మా. అని స్తుతించి పతివ్రతల స్త్రీ మంచిని కోరుకునే శివాజీ యవన స్త్రీకి సరిగ్గా తగిన చదవమ్మా. సత్కారాలు స్టార్ట్ చేయమండి. జరిపి లాస్య స్టార్ట్ చేయి. నిదానంగా సరిగ్గా చదువు. అని స్తుతించి పతివ్రత స్త్రీల మంచిని కోరుకునే శివాజీ యవన స్త్రీకి తగిన సత్కారాలు జరిపించి తన చేతికి చిక్కిన సర్దార్దును గౌరవించి వారితో మంచి మాటలు పలికి వారికి తోడుగా తన బలగాలను బీజాపురానికి పంపించాడు. ఓకే అమ్మా, సూపర్. శివాని, మామూలు శివాని, ఐ మీన్ అల్లాదనా మీ ఇంటి పేరు? చెప్పమ్మా. 10th చదువు. తరువాత శివాజీ సోందేవుని వైపు తిరిగి, స్త్రీలు పూజింపదగిన వారు, వారికి ఏ అవమానం చేయకూడదు. ఇది నా ఆదర్శం. నా సైన్యాధిపతులందరూ ఈ ఆజ్ఞను తప్పనిసరిగా ఆచరించాలి. నీ ఉద్దేశం చూసి లోపం లేదని తలచి నీ తప్పేమీ లేదని భావించాను అని అన్నాడు. ఓకే, గుడ్ అమ్మా. ఎవరినన్నా పిలవలేదా నేను ఇక్కడ ఉన్న వాళ్ళు? చెప్పండి ఒకసారి. కౌంట్ తప్పు వచ్చింది. అబ్దుల్, నువ్వు చెప్పావా? నువ్వు చదివావా? ఓకే, ఒకసారి అటెండెన్స్ పిలుస్తాను, చెప్పండి. హర్ష, ప్రెజెంట్ సార్. గౌతమ్, ప్రెజెంట్ సార్. అబ్దుల్, ప్రెజెంట్ సార్. యశ్వంత్, ప్రెజెంట్ అన్నా. శివాని పట్నాయక్, ప్రెజెంట్ సార్. దినేష్, హారిక, ఎస్ సార్. అమూల్య అంటే ఎవరు? విలియమ్మా? అవునా? ఓకే ఓకే. లాస్య, శివాని. ఓకే, కౌంట్ కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఏం చేద్దామంటే, నిన్న కొంచెం యాక్టివిటీస్ చేశాం కదా, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం.
7:30 వరకు టైం ఉంది. ఈరోజు మీకు కొంచెం ఎక్కువ వర్క్ ఉంటుంది. మీరు ఖాళీగానే ఉంటారు కదా రోజు? మీకేమన్నా వర్క్స్ ఉన్నాయా వేరేవి? లేదన్న ఖాళీగా ఉంటాం. ఎవరికన్నా వర్క్స్ ఉంటే చెప్పండి ఒకసారి నాకు. సార్ టుడే స్కూల్ ఉంది సార్. స్కూల్ ఎంతవరకు ఉంటుంది? 9 to నాకు కూడా స్కూల్ ఉంది సార్. 9 to 4 సార్. 4. మీకు బ్రో? సేమ్ సార్ 9 to 4. ఓకే, మధ్యలో తర్వాత 1 hour ఖాళీనే కదా. 4 అంటే ఎంత తొందరగా వదిలిపెడుతున్నట్ట. కరెక్ట్ టైమే, బట్ మిగతా 10th క్లాస్ వాళ్ళని అయితే జనరల్గా చాలా లేట్గా వదిలిపెడతారు. చేయగలుగుతారు, 1 or 2 hours కూర్చుంటే అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇది ఇంటరాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు క్వశ్చన్స్ ఇక్కడ అడిగిన క్వశ్చన్స్కి నా పాయింట్స్ నేను ఇస్తాను, మీకు తెలిసిన పాయింట్స్ మీరు ఇస్తూ ఉండాలి. ఇట్లా డిస్కషన్ చేసుకుంటూ ఉంటేనే మీకు ఆ మాట్లాడే ఎబిలిటీ వస్తుంది. ఎప్పుడు ఎట్లా కరెక్ట్ పాయింట్స్ మాట్లాడేయాలని ఎబిలిటీ వస్తుంది, స్టేజ్ ఫియర్ పోతుంది. అండ్ రేపు ఎగ్జామ్లో కొత్త క్వశ్చన్ అడిగినా, కరోనా వల్ల మోడల్ మారి కొత్త విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే దేనికైనా రెడీగా ఉంటారు అన్నట్టు. సో స్టార్ట్ చేసుకుందాం. అవగాహన, ప్రతిస్పందన. ఈ కింది అంశాల గురించి చర్చించండి. ప్రస్తుతం స్త్రీలపై జరిగే దాడులకు కారణాలు, నివారణోపాయాలు. ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం స్త్రీలపై జరిగే దాడులకి కారణాలు ఏంటివి? ఏ కారణాల వల్ల స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో? చెప్పండి. నేటి సినిమాలు, టీవీలు, ఇంటర్నెట్ల వల్ల కూడా. ఇంటర్నెట్ల వల్ల, సినిమాల వల్ల దాడులు చేసేస్తున్నారా స్త్రీల మీద? ఆ ప్రభావం యువత మీద పడుతుంది సార్. ఓకే, ఎవరు పాయింట్ చెప్పింది? శివాని పల్లాల సార్. శివాని. ఓకే, ఏమని చెప్తుంది అంటే, ఫస్ట్ పాయింట్, సినిమాలు, ఇంటర్నెట్, మీడియా ఇట్లాంటి వాటి ప్రభావం పీపుల్ మీద పడి, ప్రజల మీద పడి, వాళ్ళు ఆ కారణంగా స్త్రీల మీద దాడులు చేస్తున్నారు అంటుంది. అంత స్ట్రాంగ్ పాయింట్ కాదు, బట్ పర్లేదు. నెక్స్ట్ నా పాయింట్ ఏంటి అంటే, మనం సొసైటీలో పెద్ద యాసిడ్ అటాక్స్ ఇట్లాంటివే చూస్తూ ఉంటాం. ఇట్లాంటివే పెద్ద దాడులు అనుకుంటాం. బట్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే తెలుసా మీకు? తెలుగులో ఏమంటారు డొమెస్టిక్ వైలెన్స్ని? గృహహింస అంటారు. ఓకేనా? గృహహింస అంటారు. దీంట్లో స్మాల్ సిచ్యువేషన్ నుంచి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. మనం న్యూస్ పేపర్స్లో చూస్తూనే ఉంటాం. ఏంటవి చెప్పండి. ఇంట్లో లేడీస్కి వచ్చే టార్చర్ ఎట్లా ఉంటుంది? అందరికీ కాదు, జనరల్ కేసులో మీరు చూసే డౌరీ న్యూస్. ప్రాబ్లం ఉంటుంది సార్. డౌరీ వల్ల. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్. డౌరీని ఏమంటాం? వరకట్నం అంటాం తెలుగులో. వరకట్నం. డొమెస్టిక్ వైలెన్స్ ఏ విధంగా ఉంటుంది ఇంట్లో చెప్పండి. ఫస్ట్ది కొడతా ఉంటారు. నెక్స్ట్ది ఎక్స్ట్రీమ్ కేసెస్లో తగలబెట్టడం, ఇట్లాంటివి కూడా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. అవునా? సార్. ఓకే, సో దీనికి కారణం ఏంటి? వరకట్నము. అండ్ వాళ్ళకి వాల్యూ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కనీసం మనుషుల్లాగా ట్రీట్ చేయరు. అందుకని అంత క్రూరంగా కొట్టడము, తగలబెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అది కారణం దానికి. నెక్స్ట్ది యాసిడ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో మనం బయట చూస్తున్నవి. దానికి కారణం ఏంటి? జనరల్ కారణం ఏంటి అంటే, ఒకడు వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు, ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే యాసిడ్ పోసేయటం. అట్లా జనరల్గా మనం చూస్తున్న సిచ్యువేషన్ అది. ఓకేనా? సో ఇది కారణం. వరకట్నం అనేది ఒక కారణము. నెక్స్ట్ది స్త్రీలని కనీసం మనుషుల్లాగా ట్రీట్ చేయకపోవటం అనేది
దాడులు జరగటానికి ఒక కారణము, సినిమాలు ఇట్లాంటి వాటి ప్రభావం ఒక కారణము. ఇంకా ఏం చెప్పుకున్నాం? సార్ ఐ వాంట్ టు సే వన్ మోర్ థింగ్. ప్రేమోన్మాదం అంటారు దాన్ని. ప్రేమ అనకూడదు, దాన్ని ఏదో ఉన్మాదం అంటారు. ఓకేనా? ఉన్మాదం అంటే పిచ్చి, ప్రేమించలేదని చెప్పేసి యాసిడ్ పోస్తూ ఉంటారు కదా, ఉన్మాదం అంటారు. ఇవన్నీ పాయింట్స్ చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నప్పుడే మీరే నోట్స్లో రాసుకోండి. రేపు క్వశ్చన్ ఆన్సర్ చేయటం ఈజీగా ఉంటుంది. జస్ట్ ఇప్పుడు మాట్లాడకుండా కదలకుండా మీరు కూర్చుంటే మీకేం ఉపయోగం ఉండదు. ఓకేనా? శివాని చెప్పమ్మా, ఏదో పాయింట్ చెప్తాను. ఎవరో శివాని. సార్ ఇప్పుడు ఉమెన్స్ కోసం డిఫరెంట్ యాక్ట్స్ ఇంకా డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి కదా సార్, అవును, వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సూపర్ పాయింట్ అది. వాళ్ళకున్న రైట్స్, హక్కులు, వాళ్ళ డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గా, సారీ తెలుగులో చెప్పాలి కదా, స్త్రీల కోసం ఉన్న వెరీ సారీ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన లేకపోవటం వల్ల కూడా ఇట్లా దాడులు జరుగుతూ ఉన్నాయంట. ఇంకా ఏం కారణాలు ఉన్నాయి? జనరల్గా సాధారణంగా ఏంటి అంటే ఎవరైతే మత్తులో ఉన్నారో వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా ఎలాంటి వారైనా కూడా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవటం పోతుంది మత్తులో ఉంటే. మందు వల్ల కానీ, డ్రగ్స్ వల్ల కానీ, దీనివల్ల కానీ మత్తులో ఉన్న వాళ్ళకి మంచి చెడు తెలియదు కదా. సో అట్లాంటి వాళ్ళు దాడులు ఎక్కువ చేస్తున్నట్టు మనం న్యూస్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ మత్తులో ఉండటం కూడా ఒక కారణం అని మనం చెప్పొచ్చు. ఓకేనా? క్లియరా అందరికీ? ఒక 5 పాయింట్స్ అన్న మాట్లాడుకుందాం ఇప్పుడు మనం. ఇప్పుడు అడుగుతాను నేను. హర్ష చెప్పాలి బ్రో, 4 పాయింట్స్ అన్న చెప్పు. ఇప్పుడు మాట్లాడుకున్నాయి రిపీట్. అందరూ నోట్స్లో రాసుకోండి ఈ టైంలో. చెప్పు బ్రో ఫాస్ట్గా, అంత టైం లేదు మనకి. సెక్యూరిటీ లేకపోవడం. సెక్యూరిటీనా? ప్రతి మనిషికి సెక్యూరిటీ ఎట్లా ఇస్తాం బ్రో మనం? మధ్యలో ఉండి అట్లా చేయడం సార్. సెక్యూరిటీ అనేది పాయింట్ కాదు ఇక్కడ. ఇది మాట్లాడుకుందాం మనం. ఆల్రెడీ డిస్కస్ చేసిన పాయింట్స్ మాట్లాడు. మత్తులో ఉండి అట్లా చేయడం. మత్తులో ఉండి అట్లా, మత్తు అంటే డ్రింక్ చేసి అట్లా. మద్యం మత్తులో చేయడం ఒక కారణము, మద్యం మత్తులో దాడులు చేయడం ఒక కారణం. అందరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ బ్రో. వినట్లేదు సరిగ్గా క్లాస్, నోట్ చేసుకోమని చెప్పాను. యశ్వంత్, హర్ష ఇంకా మైక్ ఆఫ్ చేసుకో బ్రో. యశ్వంత్ చెప్పు నెక్స్ట్ పాయింట్. నేనన్నా టీవీ ఇంటర్నెట్ వల్ల ప్రభావం, టీవీ, సినిమాలు, ఇంటర్నెట్, వీటి ప్రభావం. ఓకే, అందరు మళ్ళా రాసుకోండి. వరకట్నం వల్ల చులకనైపోయినారన్న. థర్డ్ది వరకట్నం. ఇంకా మళ్ళా చట్టాలు ప్రవేశించడం, చట్టాల యందు అవగాహన లేకపోవడం. అంతే కదా? అంతే అన్న. 3 పాయింట్స్ చెప్పావు, గ్రేట్ బ్రో. చట్టాల యందు అవగాహన లేకపోవడం. ఫస్ట్ది ఏంటిది? ఫస్ట్ టీవీ ఇంటర్నెట్ వల్ల యువత మీద ప్రభావం. ఓకే. హర్ష చెప్పింది ఏంటిది? మత్తులో ఉండడం, టీవీ ఇంటర్నెట్ ప్రభావం, వరకట్నం, చట్టాల యందు అవగాహన లేకపోవడం. ఇంకా నాకు ఇన్నే 3 పాయింట్స్ తెలుసు అన్న. ఒకటి హర్ష చెప్పాడు. ఓకే బ్రో.
ఇంకెవరికన్నా నెక్స్ట్ పాయింట్ తెలుసా? ఫిఫ్త్ పాయింట్. సార్ డిస్క్రిమినేషన్, సార్ డిస్క్రిమినేషన్ అమాంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. దే విల్ ట్రీట్ మోర్ బాయ్స్ దెన్ గర్ల్స్. డిస్క్రిమినేషన్ అనేది చాలా మెయిన్ పాయింట్. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం, వాళ్ళని కనీసం మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయరు చాలా సందర్భాల్లో. అట్లా మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయకపోతేనే కదా అట్లా తగలబెట్టడం అట్లాంటివి చేసేది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవరిని లైఫ్లో కొట్టకూడదు. కొట్టడమే అసలు చాలా దారుణం. ఓకేనా? అంత రైట్స్ ఎవరికీ లేవు. అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు. మీరు చేస్తారు, నేను చేస్తాను, అందరం చేస్తాం. సో అబ్బాయి కానివ్వండి, అమ్మాయిని కానివ్వండి, అస్సలు కొట్టకూడదు. కాకపోతే ఒకే ఒక్క సిచ్యువేషన్లో ఎప్పుడు కొట్టవచ్చు అంటే చిన్నపిల్లలకి తెలియదు. వాళ్ళు కొడితేనే మాట వింటారు చాలా సందర్భాల్లో పిల్లలు. అట్లాంటప్పుడు కొడతారు అంతే. ఎక్స్ట్రీమ్ కేసెస్లో వేరే మనిషిని, అడల్ట్స్ని ఎవరైతే ఉన్నారో పెద్దవాళ్ళని అసలు కొట్టకూడదు ఒకళ్ళనొకళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఏమన్నా ఉంటే మాట్లాడుకొని చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్, సారీ వేరే స్క్రీన్ ఓపెన్ చేశాను. కుటుంబం, సరే నివారణోపాయాలు ఏంటి చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఇంకా అవ్వలేదు. దాడుల కారణాలు చెప్పాము, నివారణోపాయాలు చెప్పండి. ఎలా ప్రివెంట్ చేయొచ్చు మనం స్త్రీలపై దాడుల్ని? Proper response by government and providing security. ఇక్కడ చెప్పొచ్చు సెక్యూరిటీ అని చెప్పొచ్చు. నిజంగానే అసలు సెక్యూరిటీ అంటే ప్రొవైడ్ చేయడం కష్టమే. చాలా పీపుల్ ఉంటారు కాబట్టి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కష్టమే. బట్ ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి సార్ సినిమాలో కూడా చూపించారు కదా సార్, అదే ఏదో యాప్ ఉంటుంది, యాప్ నొక్కితే టెక్నాలజీని ఉపయోగించుకొని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ది, మనకెంత గౌరవం ఉందో స్త్రీలకు అంతే గౌరవం ఇవ్వాలన్నా. అందరినీ సమానంగా చూడాలి. ప్రతి మనిషిని మనలాగే ట్రీట్ చేయాలి. మనం మనుషుల్ని మనల్ని మనం ఎట్లా చూసుకుంటాం, ప్రతి మనిషిని అలానే గౌరవించాలి. అంతేనా? ఈ యాటిట్యూడ్ పెరగాలి పీపుల్లో. థర్డ్ది సార్ ఇంకా కంప్లైంట్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయాలి సార్. సైలెంట్ గా ఉండకుండా ఫైట్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేయాలి. అవునమ్మా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కానివ్వండి, మన యందు ఏదన్నా డిస్క్రిమినేషన్ జరిగితే, డిస్క్రిమినేషన్ అంటే తెలుగులో ఏంటి? డిస్క్రిమినేషన్ అంటే తక్కువగా చూడటం. మన యందు ఏదన్నా తప్పు, అన్యాయం ఏదన్నా జరిగిందనుకోండి, మనం మెదలకుండా ఉంటాం. ఎందుకంటే మనకు కొంచెం భయం. యాక్చువల్గా పెద్దవాళ్ళే కదా, మనకంటే ఎక్కువ వాళ్ళే జనరల్గా మనల్ని అట్లా చేస్తూ ఉంటారు. సో మనకి భయం కాబట్టి మెదలకుండా ఉంటాం. అట్లా కాకుండా ఎప్పుడైతే గట్టిగా మాట్లాడతామో అప్పుడు ఇట్లాంటివి తగ్గుతాయి. ఓకేనా? కంప్లైంట్ ఇవ్వటానికి, పోలీస్ రిపోర్ట్ ఇవ్వడానికి ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి అందరినీ అన్యాయం జరిగినప్పుడు. ఓకేనా? ఫోర్త్ పాయింట్ సార్ ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందరికీ తెలిసేలాగా చేయాలి. ఎడ్యుకేట్ చేయాలి పీపుల్ని. ఏమేమి లాస్ ఉన్నాయి, ఏమేమి చట్టాలు ఉన్నాయి స్త్రీల కోసం అని చెప్పేసి అందరికీ తెలిసేలా చెప్పాలి మనం. ఓకేనా? ఈ 4 పాయింట్స్. సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, డిస్క్రిమినేషన్ ఉండకూడదు, అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఈక్వలే అన్నట్టు ఉండాలి. నెక్స్ట్ది కంప్లైంట్స్ ఇవ్వడానికి ప్రోత్సహించాలి. స్త్రీల కోసం ఉన్న చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి. రాసుకున్నారా పాయింట్స్ అన్ని? సార్ మళ్ళీ చెప్పమంటారా ఎవరన్నా? అడగండి, ఇబ్బంది ఏం లేదు. రాసుకోవాలి మీరంతా. రాసుకున్నారా అందరూ? విలియం రాసుకున్నావా బ్రో? సార్ ఫోర్త్ పాయింట్ చెప్పరా? ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే చట్టాల గురించి అవగాహన కల్పించాలి. స్త్రీల కోసం ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలి.
మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి మళ్ళీ చూడండి. రిపీట్. ఫస్ట్ది సెక్యూరిటీని తెలుగులో ఏమంటారు? భద్రత. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అసలు గుర్తురాడలేదు తెలుగు వర్డ్స్. భద్రతా వ్యవస్థని పెంచాలి. అసమానతలు, లింగభేదం, మనుషుల పట్ల అసమానతలు ఇవన్నీ తొలగాలి. అందరూ ఒకటే అన్నట్టు ఉండాలి. మూడోది ఏంటి అంటే అన్యాయం జరిగినప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి ప్రోత్సహించాలి. నాలుగోది ఏంటి అంటే స్త్రీల కోసం ఉన్న చట్టాల గురించి అందరికీ అవగాహన కల్పించాలి. జస్ట్ షార్ట్గా రాసుకోండి, ఇంగ్లీష్లో అన్న దేంట్లో అన్న షార్ట్గా రాసేసుకోండి, తర్వాత నోట్స్ రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చా నేను? కుటుంబం సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర ఏంటి చెప్పండి. కుటుంబం సమాజం అభివృద్ధిలో స్త్రీల పాత్ర. ఎప్పుడు చెప్తానే ఉంటారు కదా, సినిమాల్లో బుక్స్లో మనం చూసే ఉంటాం. ఒక బండి ఉందంటే బండికి 2 చక్రాలు ఉన్నాయంటే మగవాళ్ళు ఒక చక్రం, ఆడవాళ్ళు ఒక చక్రం అంటారు. కుటుంబంలో అయినా సమాజంలో అయినా రెండు సరిగ్గా కరెక్ట్గా వర్క్ చేస్తేనే బండి నడుస్తుంది. కానీ ఒకటి వర్క్ చేసి ఒకటి ఇబ్బంది పడుతుంటే బండి సరిగ్గా నడవదు. ఓకేనా? సో సమానమైన పాత్ర ఉంది కుటుంబాన్ని కానీ సమాజాన్ని కానీ అభివృద్ధి చేయటంలో స్త్రీలకి. సార్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళందరికీ నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా మెయిన్ రోల్ ఉంది. ఇదివరకు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అంటే మన పేరెంట్స్ టైంలో ఓన్లీ జెంట్సే బయట వర్క్ చేసేవాళ్ళు, ఇంట్లో వాళ్ళ నీడ్స్ అన్నీ చూసుకోవటమే స్త్రీల పనిలాగా ఉండేది. కానీ ఇప్పుడు మారింది. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తారు, ఇద్దరు ఇంట్లో పనులు చేస్తారు. ఇప్పుడున్న సొసైటీ అది. అంటే మన తరం అట్లా ఉంటుంది. ఓకేనా? సో సమానమైన పాత్ర ఉంది కుటుంబానికి సమాజాన్ని అభివృద్ధి చేయటంలో స్త్రీలకి. ఏమాత్రం డిఫరెన్స్ లేదు. ఓకేనా? క్లియర్ కదా అందరికీ? దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి రాయాలి. ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? సౌండ్లు వస్తున్నాయి. దినేష్ ఏంటి బ్రో, చెప్పు బ్రో. ఈరోజు మీకున్న వర్క్ ఏంటి అంటే నిన్న క్లాస్లో పద్యాలు చెప్పుకున్నాం కదా, నేను వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను వీడియో చూడండి, మీరు అర్థమవుతుంది. ప్రతిపదార్థం అంటే ఏంటి అంటే పద్యంలో ప్రతి పదానికి అర్థం. ఓకేనా? సో పద్యాలు చెప్పుకున్నాం, వర్డ్ టు వర్డ్ మీనింగ్ చెప్పుకున్నాం, భావాలు చెప్పుకున్నాం. ఈరోజు భావాలు మీరే చదివారు కదా, ఈజీని. సో ఇప్పుడు స్టార్ మార్క్ మీ టెక్స్ట్ బుక్లో స్టార్ మార్క్ ఉన్న పోయమ్స్ ఏవైతే ఉంటాయో అంతవాటికి పద్యము, ప్రతిపదార్థము, భావం 3 నేర్చుకోవాలి. ఓకేనా? ఎన్ని పోయమ్స్ ఉన్నాయి ఒకసారి కౌంట్ చేయండి. ఎన్ని పోయమ్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. నేర్చుకోగలుగుతారా? కష్టమే, ట్రై చేయండి. బట్ మీరు ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా నేర్చేసుకోవాలి. స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది ఏం లేదు, మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ చదువుదురు కానీ తర్వాత. బట్ ఫస్ట్లో మీరు బాగా చదువుకుంటే లాస్ట్లో రిలాక్స్డ్గా ఉండొచ్చు, స్ట్రెస్ అవ్వకుండా ఉండొచ్చు. ఎట్లానో ఫస్టే స్టార్ట్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్గా చదువుకోండి. ఓకేనా?
మీరు చదివేటప్పుడు ఏదన్నా వర్డ్ అర్థం కాలేదు, డౌట్ వస్తే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఓకేనా? నేను రిప్లై ఇస్తాను. కాల్స్ మాత్రం అస్సలు చేయమాకండి, ఓకేనా? చెప్తున్నా కదా, కాల్స్ అస్సలు చేయొద్దు, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రెడీనా అందరూ? కొంతమంది అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది కొంచెం ఈజీనే. శివాజీ కొలువులోని వారంతా నిశ్చేష్టులు అవ్వడానికి కారణం ఏమిటి? ఈజీ, నిన్న లెసన్ సరిగ్గా విన్న వాళ్ళకి గుర్తుంటుంది. శివాజీ కొలువులోని వారంతా భయపడిపోవడానికి కారణం ఏంటి? విజయం సాధించినందుక? కాదు, సోందేవుడు అసలు మధ్యలో రాడు ఇక్కడ. శివాజీ కోపాన్ని చూసి భయపడ్డది సభ అంతా. సభ అంతా ఎందుకు నిశ్చేష్టులు అవ్వడానికి కారణం ఏంటి అంటే, సభలోని వారంతా శివాజీ కోపం ఎట్లా ఉంది, ఎర్ర కళ్ళు అట్లా చెప్పుకున్నాం కదా నేను, అది చూసి నిశ్చేష్టులయ్యారంట సభలోని వారంతా. సో కారణం ఏంటి? శివాజీ కోపం. అర్థమైందా? పద్యంలో చూసుకోండి, తెలుస్తుంది మీకు. మెటీరియల్లో ఏదో ఇచ్చారని అదే కరెక్ట్ అనుకోమాకండి. కొలువులోని వారంతా నిశ్చేష్టులు అవడానికి కారణం ఏమిటి? శివాజీ కోపం. రాసుకోండి. నెక్స్ట్, సోందేవుడు శివాజీని ఎలా శాంతపరిచాడు? రాణివాసపు స్త్రీని బందీగా విడదీసి. కాదు, ఆలోచించి చెప్పండి ఎవరన్నా. శాంతించాడు శివాజీ తర్వాత కోపం తెచ్చుకున్నాక. ఏం చేశాడు సోందేవుడు? ఏం చేయటం వల్ల శివాజీ కొంచెం శాంతించాడు? రెండు కాళ్ళు పట్టుకున్నాడా? ఎప్పుడు బ్రో? క్షమించమని కోరాడు. ఒక పద్యం ఉంటుంది చూడండి. దేవా విజయగర్వం మొత్తులో ఇట్లా చేశాను. కాళ్ళ మీద పట్టం అని ఎక్కడా లేదు కదా. నాకు ఎలాంటి దురుద్దేశం కాళ్ళ మీద. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, ఆన్సర్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, తర్వాత రాత్రు. కానీ దేవా విజయగర్వం మొత్తులో ఇలా చేశాను, కానీ మీ ఆజ్ఞను మీరాలని కానీ నాకేమీ లేదు, అండ్ వేరే దురుద్దేశం ఏమీ లేదు. మీ ఆజ్ఞను మీరాలని ఎప్పుడూ లేదు, మీ పాదాల మీద ఒట్టు అని చెప్పేసి చెప్తాడు. ఆ మాటలు చాలా ఆ బాధతో చెప్తాడు కాబట్టి, ఒక ఫీల్ ఉంటుంది కాబట్టి, దానివల్ల శాంతపడతాడు శివాజీ. ఓకేనా? ఆ పద్యం ఎండింగ్లోనే ఉంటుంది, సుంత శాంతించుచునని. అర్థమైందా? సోందేవుడు అట్లా పలకగానే శివాజీ శాంతిస్తాడు. ఓకే, నెక్స్ట్ది, భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ ఎవరిని ఎలా చెప్పించాడు? ఎలాంటి స్త్రీలని? భారతదేశపు దేశ వృక్షాలని. పైన దేవతా వృక్షం శివాజీకు. పైన ఎవరెవరి గురించి చెప్పాడు? అనసూయ గురించి, సావిత్రి గురించి, సీతమ్మ గురించి, సుమతి గురించి, వీళ్ళందరి గురించి చెప్పి, ఇట్లాంటి పుణ్యస్త్రీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ భారతదేశ భాగ్య కల్పలతలని శివాజీ చెప్పాడు. అర్థమైందా? శివాజీ యవన కాంత పట్ల చూపిన ఆదరాభిమానాలు ఎటువంటివి? చాలా సింపుల్గా ఒక మాటలో కూడా చెప్పొచ్చు దీన్ని. ఎలా ఆదరించాడు యవన కాంతని? సూపర్ బ్రో, ఒక మాటలో అట్లా చెప్పాలి. తల్లిలాగా తోబుట్టులాగా ఆదరాభిమానాలు చూపించాడు. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే. ఇంకొక విషయం మాట్లాడాలి, నిన్న లెసన్లో చెప్దాం అనుకున్నాను. శివాజీ ఎవరు?
శివాజీ ఎవరు చెప్పండి అసలు? చెప్పలేదు. ఎవరెవరు? శివాజీ ఎవరు అంటే ఎవరు చెప్పరేంటి? సార్ మహారాష్ట్ర కింగ్ సార్ పాత మరాఠా కింగ్, మరాఠా దేశ రాజు. ఓకేనా? రాజు ఇప్పుడు బందీగా తెచ్చిన ఒక యువతితో ఎట్లా మాట్లాడుతున్నాడు? భయపడి మాట్లాడుతున్నాడా? మీకు తెలుస్తుందా అసలు ఆమెకి ఎంత భయపడి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసామనుకో, మనకంటే పెద్దవాళ్ళ పట్ల, మీ టీచర్ పట్ల కానీ ప్రిన్సిపల్ పట్ల కానీ ఏదైనా పొరపాటు చేసాం, వాళ్ళకి కోపం వచ్చింది, అప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? నా ఇష్టం నేను అంతే చేస్తానని మాట్లాడతారా, లేకపోతే బతిమలాడుకుంటారా? అట్లా ఉందా లేదా ఇది చూడటానికి? ఆమె కోపాన్ని తగ్గిస్తూ ఆమెని బతిమలాడుకుంటున్నట్టు ఉందా లేదా? జాగ్రత్తగా గమనించండి. ఆమెకి ఎంత నచ్చ చెప్తున్నాడో చూడండి. చాలా తప్పైపోయింది అని ఎన్నిసార్లు అన్నాడో చూడండి. అర్థమవుతుందా మీకు? ఒక రాజుకి ఎంత అవసరం ఉందంటారా మీరు? అంత నచ్చజెప్పాల్సినంత అవసరం. ఎన్ని పద్యాలు చూడండి, ఒక పద్యం కాదు, ఎంత నచ్చ చెప్పాడు చూడండి. లేదు అని మనం అనుకుంటాం, బట్ అక్కడ ఆయన యొక్క వ్యక్తిత్వం చూడండి. ఎంత గౌరవం ఉండి ఆ స్త్రీల పట్ల అపచారం చేస్తే ఎంత నాశనం అయిపోతారని నమ్మకం ఉంటే ఆయన చెప్తాడు కదా, ఇప్పుడు సీతమ్మని తీసుకెళ్ళి పెట్టుకున్నందుకు వంశం నాశనం అయిపోయింది అంటే అంత భయపడిపోయాడు, అంత నమ్మాడు. వాళ్ళ పట్ల అపరాధం చేస్తే వాళ్ళు కోప్పడి ఏదన్నా లోపల ఒక్కసారి తిట్టుకుంటే, లోపల ఏమన్నా అనుకుంటే వంశం నాశనం అయిపోయిద్ది అని చెప్పేసి అంత భావించాడు కాబట్టి అంత భయపడ్డాడు. అర్థమైందా? సో దీన్ని బట్టి మనకి అతనికి ఎంత భక్తి గౌరవాలు ఉన్నాయి ఈ స్త్రీల పట్ల అనేది తెలుస్తుంది మనకి. ఓకేనా? లెసన్ చదివేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇదే కాదు, ఏ కథ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇంగ్లీష్ అయినా, స్టోరీస్ ఏవైనా, సబ్జెక్ట్ ఏదైనా పైన చదవటం కాదు, కొంచెం డెప్త్లోకి వెళ్ళి వాళ్ళ భావనల్ని అర్థం చేసుకోండి. నేను ఇది ఎందుకు చెప్పాను అంటే మీకు క్వశ్చన్ ఉంది అప్పుడు అర్థమవుతుంది, బట్ మీరు చదివేటప్పుడే వాళ్ళ భావన ఏంటి అనేది తెలుసుకోగలగాలి. ఓకేనా? క్లియర్ కదా ఇక్కడ వరకు? శివాజీ యవనకాంత పట్ల చూపిన ఆదరాభిమానాలు ఎటువంటివి? తల్లిగా, సోదరిగా ఆదరాభిమానాలు చూపించాడు. ఓకేనా? కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో సమాధానాలు రాయండి. అంటే కొంచెం మీడియం సైజ్డ్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి. సోందేవుని మనస్తత్వాన్ని గురించి పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి. ఎట్లాంటి మనస్తత్వం ఉంది సోందేవునికి? సింపుల్గా 2 లైన్స్లో చెప్పండి. దాన్ని మీరు ఎగ్జామ్లోనో తర్వాత రాసేటప్పుడు ఎక్స్టెండ్ చేసి రాసుకోండి. బట్ మెయిన్ పాయింట్ చెప్పండి, ఏంటి వ్యక్తిత్వం? తన గెలిచిన గర్వంతో ఉన్నాడు సార్. తన గెలిచిన గర్వంతో తప్పు చేశాడు, కానీ ఒకసారి తన తప్పు తెలుసుకోగానే క్షమించమని కోరుకున్నాడు. ఓకేనా? చెడు ఆలోచనలు ఏమీ లేవు అతనికి. ఏదో విజయం మొత్తంలో తప్పు చేశాడు, తర్వాత దాన్ని సరిదిద్దుకున్నాడు. ఓకేనా? ఇది మనం రాయాల్సింది. ఇది నెక్స్ట్ క్వశ్చనే మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంది. శివాజీ రాజే ఉండి కూడా తన వద్దకు బందీగా తెచ్చిన యవనకాంతతో మాతా తప్పు సైరింపుమి అన్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాతా తప్పు సైరింపుమి, క్షమించండి, చేసిన తప్పుని క్షమించండి అని ఆ బందీగా ఉన్న ఆమెతో రాజైన వాడు అన్నాడు. దీన్ని బట్టి మీ అభిప్రాయాలు ఏంటి అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అతనికి ఎంత భయము భక్తి ఉందో తెలుస్తుంది. ఓకేనా? అవన్నీ రాయొచ్చు మనం, ఎంత తెలుగులోనే కాబట్టి మీరు ఎంత లెందీగా అన్నా చేసి రాయగలగాలి. అర్థమవుతుందా మీకు చెప్పేది? ఎవరన్నా డీలర్ అయిపోయారా? ఎవరన్నా నిద్రపోతున్నారా? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నిద్రపోయారు? ఓకే. శివాజీ ఆదర్శంలోని గొప్పతనాన్ని సొంత మాటల్లో రాయండి.
శివాజీ ఆదర్శం ఏంటి ఇక్కడ లాస్ట్లో చెప్పాడు, ఇది నా ఆదర్శం అని చెప్పాడు. ఏంటిది ఆయన ఆదర్శం? రెండు ఒక లైన్, చిన్న లైన్ అంతే. చూడండి, ఈజీ అసలు. స్త్రీలు పూజింపదగిన వారు. స్త్రీలు పూజింపదగిన వారు, ఏ అపరాధము వారి యందు చేయరాదు, అంతే కదా. చూపిస్తాను నాకు ఒక్క నిమిషం. ఇక్కడ ఉంది చూడండి, స్త్రీరత్నముల్ పూజ్యుల్, ఏ అపరాధంబు ఘటింపరాదు, ఇది మది ఆదర్శము. అర్థమైందా? స్త్రీలు పూజ్యులు, వారి యందు ఏ అపరాధము చేయరాదు, ఇది నా ఆదర్శం అని చెప్పి శివాజీ చెప్పాడు. సో శివాజీ ఆదర్శం ఏంటి చెప్పండి? స్త్రీలు పూజింపదగిన వారు, వారి యందు ఏ అపరాధము చేయరాదు, ఇది శివాజీ ఆదర్శం. దీని గురించి కొంచెం ఎక్స్టెండ్ చేసి రాయండి మీరు, దాని గొప్పతనాన్ని సొంత మాటల్లో రాయండి, ఓకేనా. బట్ మెయిన్ పాయింట్ చెప్తున్నా నేను ఇక్కడ, మీరు మిస్ చేయకూడని పాయింట్ చెప్తున్నా. క్లియర్ కదా ఇక్కడ వరకు అందరికీ? మీ తోటి బాలికలను మీరు ఎలా గౌరవిస్తారు చెప్పండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చెప్పాలి. మీ తోటి బాలికలను మీరు ఎట్లా గౌరవిస్తారు? చెప్పాలి. ఒకేసారి చెప్తున్నారు మీరు. ఎవరది మాట్లాడింది? చూడలేదు నేను. మనతో సమానంగా గౌరవిస్తారు. సమానంగా చూడాలి అందరినీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదు, అందరూ మనుషులు అని ట్రీట్ చేయటం ఫస్ట్ లక్షణం, ఓకేనా. ఇంకా మన సిస్టర్ కి ఎలా రెస్పెక్ట్ ఇస్తామో మన క్లాస్మేట్స్ కి కూడా అలానే రెస్పెక్ట్. తోబుట్టువుల్లాగా చూడాలి అందరినీ. ఏమంటారు వీళ్ళని? తోటి బాలికల్ని తోబుట్టువుల్లాగా చూడాలి. నెక్స్ట్ అబ్దుల్ చెప్పు బ్రో. అన్న నేను ఇందాక చెప్పిన పాయింట్ అదేనన్నా. ఏంటిది? మనం అందరినీ ఈక్వల్ గా చూడాలి. ఓకే. విలియం, నీ పాయింట్ ఏంటి? ఆల్రెడీ చెప్పినవి చెప్పొద్దు, కొత్తవి చెప్పండి. మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఎలా గౌరవిస్తారు మీ తోటి బాలికలని? విలియం. విలియం రెస్పాండ్ అవ్వట్లేదు బ్రో. ఇంత టైం పడుతుందా బ్రో మైక్ ఆన్ చేయడానికి? చెప్పు. దినేష్. కొత్త పాయింట్ చెప్పు బ్రో, ఏమన్నా ఉంటే. ఎవరు మాట్లాడేది ఇప్పుడు? నేను అంటే నీ పేరు చెప్పు బ్రో. ఇద్దరు ఆన్ చేసుకున్నారు. విలియం. ఓకే, గంట తర్వాత రెస్పాండ్ అయ్యి పిలిచినాక. ఓకే బ్రో. దినేష్ చెప్పు. మర్యాద ఇవ్వాలి. శివాజీ చెప్పిన పాయింట్ ఏంటి అక్కడ? వాడికి ఏ అవమానము కలిగించకూడదు, అంతేనా? వారి యందు ఏ తప్పు చేయకూడదు, వాళ్ళని అవమానించకూడదు, రెస్పెక్టెడ్గా చూడాలి. ఓకే, సూపర్ గుడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వేరే వాళ్ళని అడుగుతాను. మీరు మీ తోటి బాలికల్ని ఎట్లా గౌరవిస్తారో మీ మాటలో రాయండి, ఓకేనా. ఈ పాఠం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. చూడండి, ఫస్ట్ ఏంటి? తప్పు చేసిన వాళ్ళని చాలా కోపం వస్తుంది. రాజుకు ఉండాల్సిన పర్ఫెక్ట్ లక్షణం. ఆ కోపాన్ని ప్రదర్శించాలి కూడా. ఓ టీచర్ అయినా, పేరెంట్ అయినా
ఎవరైనా తప్పు చేస్తే ఆ కోపాన్ని ప్రదర్శించాలి పెద్దవారు ఎవరైనా కూడా. కానీ ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గాలి మళ్ళీ. ఎప్పుడైతే సభ అంతా భయపడిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం శాంతించాడు. తన తప్పును తాను తెలుసుకున్నాడు సోమదేవుడు అనుకున్నప్పుడు ఇంకొంచెం శాంతించాడు. ఓకేనా? సో ఎప్పుడు శాంతించాలో కూడా తెలుసు, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలుసు. నెక్స్ట్ ఏంటిది? స్త్రీల పట్ల అపారమైన గౌరవము, భక్తి, భయం కూడా ఉన్నాయి. ఇది కూడా మనకి శివాజీ, ఈ లెసన్ నుంచి శివాజీలో ఇట్లాంటి వ్యక్తిత్వం ఉందని తెలుస్తుంది. శివాజీ ఆదర్శం గురించి కూడా చెప్పొచ్చు ఈ క్వశ్చన్లోనే. 10 సెంటెన్సెస్లో, అంటే బిగ్ క్వశ్చన్ అనమాట ఇది. క్లియర్ కదా పాయింట్స్? ఎస్ సార్. కోపము, Clear శాంతించడము, అన్నా. స్త్రీల పట్ల భక్తి గౌరవాలు, ఆమెని ఎట్లా శాంతపరిచాడు, తర్వాత ఎట్లా గౌరవించి పంపించాడు, శివాజీ యొక్క ఆదర్శం ఏంటి, ఈ పాయింట్స్ అన్నీ రాయొచ్చు. నెక్స్ట్ ఇది స్త్రీలత్రములు పూజ్యులు అన్న శివాజీ మాటలు మీ సొంత అనుభవాల ఆధారంగా సమర్థించండి. ఎందుకు పూజ్యులు? పూజ్యులు అంటే చాలా రెస్పెక్ట్ ఇవ్వదగిన వారు అని చెప్తున్నారు కదా, ఎందుకు అంటారు? కొన్ని రీజన్స్ చెప్పండి, ఎందుకు వాళ్ళు పూజ్యులు స్త్రీలు? వాళ్ళు లేకపోతే మనం లేం కదండి. స్త్రీలు లేకపోతే ఇంకా పుట్టుకే ఉండదు కాబట్టి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ది చెప్పండి. ఇంకేం లేవా? ఎందుకు పూజ్యులు? మన సంస్కృతి విధంగా చూసుకుంటేనేమో ఈ పతివ్రత ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదనుకుంటే అది జరిగింది అనేది శివాజీ చెప్తున్నాడు మనకి, అవునా కాదా? ఏం చెప్పాడు? వాళ్ళు ఏదైతే తలుచుకున్నారో అదంతా సాధించేశారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శివుణ్ణి పిల్లల్లాగా చేసేసింది ఒక ఆమె. ఇంకొక ఆమె ఏమో యమధర్మరాజుని ఎదిరించేసింది. ఇంకొక ఆమె ఏమో సూర్యుడు ఉదయించకుండా ఆపేసింది. ఇంకొక ఆమె ఏమో అగ్నిగుండం గుండా నడిచి వచ్చి కూడా పూలలో నుంచి వచ్చినట్టు వచ్చింది బయటికి. సో వాళ్ళు అనుకున్నది చేయగలిగారు, అంత పవర్ఫుల్ వాళ్ళు, కాబట్టి పూజ్యులు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు పాటించే ధర్మము వాళ్ళని అంత బాగా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు పూజ్యులు అని చెప్తున్నారు. అది సెకండ్ రీజన్. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు రెస్పాండ్ అవరేంది? వినిపిస్తుంది అసలు నేను మాట్లాడేది? వినపడుతుందన్న. ఎస్ సార్. నాకు కూడా కొత్త పాయింట్స్ ఏం దొరకట్లేదు యాక్చువల్గా. ఓకే, వాళ్ళొక్కళ్ళే భర్త ఇవ్వగలుగుతారు కాబట్టి వాళ్ళు గొప్ప అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాము. మీకు మెటీరియల్లో చాలా పాయింట్స్ దొరికే అవకాశం ఉంది. పాఠ్యాంశాన్ని ఏకాంకిక రూపంలో రాసి ప్రదర్శించండి. ఏకాంకిక అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా? ఒకే వాక్యం అన్న. నేనైతే డ్రామా లాగా కాన్వర్జేషన్. అది కాన్వర్జేషన్ డ్రామా లాగా చేయాలనుకుంటున్నాను. చూద్దాం, ఒకసారి నెట్ సెర్చ్ చేస్తా. ఏకాంకిక ఏంటో హిందీలో వస్తుంది, నాటకం అంట. ఓకేనా? నాటకం లాగా ప్రదర్శించండి. ఈజీనే కదా ప్రదర్శించడం. చేద్దామా యాక్టివిటీ? మీ ఇష్టం. ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది నాటకం లాగా ప్రదర్శించడానికి? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. మిగతా వాళ్ళకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అంతేనా? ఇంకా ఇంకొకళ్ళన్నా కావాలి మినిమం.
ఇద్దరుంటే చాలు కదా, ఇద్దరుంటే చాలు. ఒకళ్ళు శివాజీ, ఒకళ్ళు సోమదేవుడు, వీళ్ళిద్దరే కదా మాట్లాడింది లెసన్ మొత్తం మీద, అంతేనా? హలో, రెస్పాండ్ భటులు అవ్వండి. కూడా ఉన్నారు సార్. ఎస్ సార్, భటులు కూడా ఉన్నారు సార్. భటులు ఉన్నారా కాన్వర్జేషన్లో? ఎక్కడ భటులు ఏం మాట్లాడారు? శివాజీ మాట్లాడాడు. మనం లెసన్ చూసుకున్నట్లయితే శివాజీ మాట్లాడాడు, సోమదేవుడు మాట్లాడాడు, ఇంకెవరు మాట్లాడలేదు మధ్యలో, అవునా కాదా? మిగతా వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. అవును సార్. సో ఇద్దరుంటే చాలు. మీలో ఎవరు ఉంటారు శివాజీ లాగా? ఎక్కువ డైలాగ్స్ ఉంటాయి మీకు. ఓకే, శివాని నువ్వు శివాజీ లాగా ఉండు. విలియం కాదు, అబ్దుల్ నువ్వు సోమదేవుడు డైలాగ్ చెప్పు. జస్ట్ మాట్లాడుకోండి, అర్థమైందా? పద్యాలు అవసరం లేదు. నువ్వు ఎట్లా అడుగుతావు అంటే అమ్మా శివాని, ఎందుకు అట్లా బంధించి తెచ్చావు అని అడుగు. జస్ట్ మామూలుగా నువ్వే శివాజీ అన్నట్టు ఫీల్ అవ్వు, నువ్వే మాట్లాడు. నీకు లెసన్ మొత్తం తెలుసు కదా. నీ డైలాగ్ ఏంటంటే బ్రో, జస్ట్ నువ్వేం చేయాలి అంటే క్షమించండి అని డైలాగ్స్ ఉన్నాయి కదా. దేవా, విజయగర్వం మొత్తులో అట్లా చేశాను, దురాలోచన ఏమీ లేదు, మీ ఆజ్ఞను మీరు ప్రవర్తించాలని ఎప్పుడూ లేదు, మీ పాదాల మీద ఒట్టు అని చెప్పేసి అలా చెప్పు. అదొక్కటే నీ డైలాగ్. మిగతా అన్ని నువ్వు మొత్తం ఇంకా ఓవరాల్గా చెప్పాలి. సో దీనికంటే ముందు మీరు రెడీ అవుతూ ఉండండి, ఒకసారి చూసుకుంటూ ఉండండి. మెయిన్గా శివాని నువ్వు చూసుకుంటూ ఉండు డైలాగ్స్ అన్నీ. మనం యాక్టివిటీ చేద్దాం. అంతలోకి ఓ చిన్న యాక్టివిటీ మిగిలిపోయింది నిన్న. ఇక్కడి వరకు చేశాం కదా. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది చేసాం నిన్న. వీడియోలో ఉంటుంది చూడండి, అటెండ్ అవ్వని వాళ్ళు. ఫోర్త్ చేద్దాం. ప్రకృతి పదాలనేమో ఇటువైపు రాయాలి, వికృతి పదాలనేమో ఇటువైపు రాయాలి. సో గౌరవము అనేది ప్రకృతి పదం ఇది. సో ఫస్ట్ ఇక్కడ రాయండి. ఒక పని చేయండి, మీరేం చేస్తారంటే రాయటం లేట్ పడుతుంది కాబట్టి ప్రకృతి అయితే 1 అని పెట్టండి, వికృతి అయితే 2 అని పెట్టండి. అర్థమవుతుందా? గౌరవము ప్రకృతి పదం, ఓకేనా? బొమ్మ, బ్రహ్మ, బొమ్మ వికృతి పదం, 2 అని పెట్టండి దీని మీద. నెక్స్ట్ పుణ్యము ప్రకృతి 1 అని పెట్టండి. బ్రహ్మ ప్రకృతి పదం 1 అని పెట్టుకోండి. ఇది జ్యోతి అని ఉంది, జ్యోతి కాదు జ్యోతి, ఉట్టి జో అని. వికృతి. పుణ్యం, పుణ్యానికి వికృతి ఇది. పుణ్యం వికృతి 2 అని పెట్టండి. రాశి అంటే రాశికి వికృతి, రాశి. గృహముకి వికృతి అనుకుంటా ఇది. గీము, అంతేనా? గీము వికృతి. జ్యోతి ప్రకృతి. దోషము ప్రకృతి ఇది, దీనికి వికృతి ఇక్కడ ఉంది, దోషము. ఓకేనా? గృహము ప్రకృతి, దీనికి వికృతి ఏంటిది? గీము. అంబ ప్రకృతి అనుకుంటున్నా నేనైతే, సారీ కన్ఫ్యూజ్ అవుతున్నా దీంట్లో. అంబ అంటే ప్రకృతి, అమ్మ అంటే వికృతి అనుకుంటా. మీరు ఒకసారి చెక్ చేసి చెప్పండి. అంబ అంటే ప్రకృతి, అమ్మ అంటే వికృతి, అంతేనా? కాదన్నా, ప్రకృతి వచ్చి అంబ వస్తుంది, వికృతి వచ్చి అంబ వస్తుంది. ఓకే, ప్రకృతి అమ్మ అంట, వికృతి అంబ అంట, ఓకేనా? నెక్స్ట్ది భాగ్యము ప్రకృతి. దోషము
వికృతి వికృతి. గారవము. వికృతి వికృతి. రాశి. ప్రకృతి చదవండి. ప్రకృతి. ఇది భాగ్యము. భాగ్యముకి వికృతి. ఇది ఒక్కసారి మీరు చెక్ చేయండి, నేను చెక్ చేస్తాను తర్వాత. ఓకేనా? అంబ, అమ్మ, ఏది ప్రకృతి ఏది వికృతి చూసి చెప్పండి ఎక్కడన్నా. అమ్మ ప్రకృతి సార్. అమ్మ ప్రకృతి, అంబ వికృతి, అంతేనా? అమ్మ ప్రకృతి సార్, అమ్మ వికృతి సార్. సరే నేను చూస్తానులేండి, మీరేం నేను చూసి చెప్తాను, వదిలేయండి, రేపు చెప్తాను. నాకు గుర్తున్నంత వరకు అంబ ప్రకృతి, అమ్మ వికృతి. స్టార్ట్ చేద్దామా? శివాని అను అబ్దుల్. సూపర్, మీరు అలా ఉండాలి, కరేజియస్గా ఉండాలి. రెడీనమ్మా? కెమెరా ఆన్ చేసుకుంటారా? కెమెరాస్ ఆన్ చేసుకోండి. నేను స్క్రీన్ షేరింగ్ ఆపేస్తాను. కొంచెం ఫాస్ట్గా చేయండి, టైం లేదు, అయిపోతుంది మ్యాక్సిమం. ఎక్కడుంది శివాని? బ్రో షర్ట్ వేసుకోవాలి బ్రో, అట్లా ఉండకూడదు. కెమెరా ఆఫ్ చేసుకొని షర్ట్ వేసుకో. ఓకే అమ్మ, ఒక 2 minutes. రెడీనా అమ్మ? మైక్ ఆఫ్ చేసి ఉంది నీది. శివాని మైక్ ఆఫ్ చేసి ఉంది నీది. ఓకే, ఆల్ ది బెస్ట్. స్టార్ట్ చేయండి. ఏమంటివి? ఒక రాణివాసపు స్త్రీని నువ్వు బందీగా తీసుకొని వచ్చావు. ఏ హైందవుడైనా ఇలా చేస్తాడా? దేవా, నన్ను క్షమించండి. నేను విజయం మత్తులో మునిగి నేను అలా తప్పు చేశాను. నాకు వేరే దురాలోచన ఏమీ లేదు. మీ కాళ్ళ మీద ఒట్టు. సరే గాని వెళ్ళి ఆ స్త్రీని బందీగా విడదీసి తొలగించి ఇక్కడికి తీసుకొనిరా. సరే దేవా. ఓకే, తీసుకొని వస్తాడు. ఇప్పుడు లాస్య, నువ్వు కెమెరా ఆన్ చేసుకో ఒకసారి. ఉన్నావా? శివాని పట్నాయక్, నువ్వు ఆన్ చేసుకో. ఓకే, ఇక్కడ శివాని ఉంది కదా, సో ఈ అమ్మాయి రాణివాస స్త్రీ అనుకొని నువ్వు మాట్లాడుతూ ఉండు. ఓకేనా? ఓకే సార్. మమ్మల్ని క్షమించండి అమ్మా. మా ఒక రాజ్యంలో ఏ ఒక్క హైందేవుడు ఇలా చేయలేదు. మమ్మల్ని క్షమించండి. మాకు స్త్రీల పట్ల ఎంతో గౌరవం ఉంది, కానీ మమ్మల్ని క్షమించండి సార్. కొంచెం చూసుకోవచ్చా? చూసుకో. నెక్స్ట్ డైలాగ్ ఏంటి? స్త్రీలు ఎంత గొప్పవారో చెప్తారు. అనసూయ గురించి, సావిత్రి గురించి, సీతమ్మ గురించి, సుమతి గురించి చెప్పి, ఇట్లాంటి వాళ్ళు భారతదేశంలో చాలా మంది ఉన్నారు అన్నట్టు చెప్పి, స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించే పుణ్య దేవతలు అమ్మ. ఈ తప్పును మన్నించండి. ఎలా అయితే అనసూయ అనే ఒక పతివ్రత బ్రహ్మను, విష్ణును, మహేశ్వరులను వారి పిల్లలుగా మార్చుకుందో, వారి ముగ్గురిని పసిపిల్లలుగా మార్చింది, వారు కోరినట్లే లాలించింది. అలాగే ఇంకొక పతివ్రత సావిత్రి. ఈవిడ యమధర్మరాజునే మేల్కొల్పింది, ఎందుకంటే వాళ్ళ భర్త ప్రాణాలని రక్షించమని. అలాగే ఇంకో పతివ్రత సుమతి. ఒక బ్రహ్మదేవుడు అతని భర్తకి ఒక శాపం విధిస్తాడు. ఎలా అయితే వచ్చే సూర్యోదయం కల్లా అతని బుర్ర 100 ముక్కలు అవుతుంది అని, అందుకే ఆ సూర్యోదయాన్ని కూడా ఆపేస్తుంది. అలాగే
ఒక స్త్రీ అగ్నిలో ప్రవేశం చేస్తుంది, కానీ పూలలా బయటికి వస్తుంది. ఓ ఎలా అయితే ఎవరైనా స్త్రీల పట్ల అపచారం చేస్తే వాళ్ళ వాళ్ళ వారసత్వం, సంపదలు నాశనం అయిపోతాయి. అసలు ఆ వంశం నిలుస్తుందా? ఎలాగైతే పులస్త్య బ్రహ్మ సంతానమైన దుర్యోధనుడు పతనం గురించి మనకు తెలియదా? రావణాసురుడు రావణాసుడు పతనం గురించి మనకు తెలియదా? భారత భూమిపై ఇట్లాంటి దురాచారాలు సాగుతాయా? సాగవు. నెక్స్ట్. యవన జాతికి చెందిన పుణ్య స్త్రీవి నీవు. అయినా హిందువులు పూజలను మా తల్లి వలె స్వీకరించు. నీ పోలికను నాలో లేదు. అయినా నేను నిన్ను నా తల్లిగా గౌరవిస్తున్నాను. మా సర్దారు తొందరపడి తప్పు మార్గంలో నడిచాడు. ఈ దోషాన్ని చూసి బాధపడకు. నిన్ను నీ ఇంటికి క్షేమంగా చేరుస్తాను. ఓకే. తర్వాత తన కళ్ళు తిరిగి చెప్పాలి, ఇది నా ఆదర్శము, స్త్రీలను గౌరవించాలి, ఇది నా ఆదర్శము, మా సైన్యాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇది పాటించాలి అని అదొక డైలాగ్ ఉంటుంది కదా, చెప్పు. తర్వాత సోనదేవుని వైపు తిరిగి, స్త్రీలు పూజింపతగిన వారు, వారికి ఏ అవమానం చేయకూడదు. ఇది నా ఆదర్శం. నా సైన్యాధిపతులందరూ ఈ ఆజ్ఞను తప్పనిసరిగా ఆచరించాలి. నీ ఉద్దేశం చూసి లోపం లేదని తలచి నీ తప్పేమీ లేదని భావించాను. ఓకే, సూపర్, గ్రేట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అబ్దుల్, థ్యాంక్ యూ శివాని పట్నాయక్. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేసామా లేదా అనేది కాదు ఇక్కడ ముఖ్యం. వితిన్ సెకండ్స్లో రెడీ అయిపోయారు, మీకు వచ్చింది మీరు చేశారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ మీలో కనిపించింది ఏంటి అంటే ఆ డేర్ ఉంది, చూసారు కదా మేము చేస్తాం అని చెప్పేసి, అది గ్రేట్ అనమాట. మిగతా వాళ్ళందరూ షైగా ఫీల్ అయ్యి కెమెరాస్ ఆన్ చేసుకోకుండా, అండ్ వాళ్ళు కనీసం ముందుకు కూడా రాలేదు పార్టిసిపేట్ చేస్తామా అని. బట్ గ్రేట్ అన్నట్టు. సో ఇలానే ఉండండి, తప్పకుండా లైఫ్లో ఒక మంచి పొజిషన్లో ఉంటారు. కరేజియస్గా ఉండండి. నెక్స్ట్ ఏం చేద్దాం, ఒక 15 మినిట్స్ టైం మిగిలింది, ఇంకా చేయాల్సిన యాక్టివిటీస్ లేవు. ఈ భాషాంశాలు అనేది ఏదైతే ఉందో అది ఎట్లా చదువుకుందాము అంటే, భాషాంశాలు ఇవి చేయాలంటే మనకి గ్రామర్ టాపిక్స్ అన్నీ అయిపోయి ఉండాలి, సందులు, సమాసాలు ఇవన్నీ అయిపోయి ఉండాలి. కాబట్టి అవి చెప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రతి లెసన్లో చూద్దాం. అంతవరకు ఓన్లీ లెసన్ చదివేసి వచ్చేద్దాం. ఓకేనా? క్లియరా మీకు అందరికీ? ఎస్ సార్. ఓకే సార్. ఓకే సార్. దినేష్ ఏదో హ్యాండ్ రైజ్ చేసావు. ఓకే, పర్లేదు. స్క్రీన్ కొంచెం బాగాలేదు. ఓకే బ్రో, నో వరీస్. పద్యాలు ప్రొనౌన్సియేషన్ నేర్పించేనా మీకు? క్లాస్ రూమ్లో అంటే రిపీట్ చేస్తారు, ఇక్కడ ఎట్లా ఉంటుందో నాకు తెలీదు. ఎలా ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్కళ్ళు రిపీట్ చేయండి, దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎవరు రిపీట్ చేస్తారంటే, ఒక లెవెల్లో లెఫ్ట్ అవుతున్నారు. అమూల్య అంటే విలియం. ఫస్ట్ పద్యం నువ్వు రిపీట్ చేయరు, నేను చెప్తున్నట్టు చెప్పు. మిగతా వాళ్ళు కూడా మీరు మైక్ ఆఫ్ చేసుకొని రిపీట్ చేయండి. మైక్ ఆన్ చేసుకుంటే రీసౌండ్ వస్తుంది. ఓకేనా? క్లియర్ కదా అందరికి? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ. ఓకే, లాస్యా లేదు. ఓకే, దినేష్ కూడా లేడా? ఓకే, విలియం రెడీనా?
1 minute. నేను చెప్తాను, జస్ట్ రిపీట్ చేయడం అంతే. ఓకేనా? స్టార్ట్ చేస్తున్నా. అనుచున్ జేవురు మీరు కన్నుగవతో అనుచున్ జేవురు మీరు కన్నుగవతో నాస్పంద దోష్టంబుతో నాస్పంద దోష్టముతో ఘనహూంకారముతో ఘన ఓంకారముతో నటద్భృకుటితో నటద్భృకుటితో గర్జిల్లున బోన్సలేసుని గజ్జిలున బోన్సలేసుని జూడన్ బుయ్యిలోడే గొల్వు. బుయ్యిలోడే గల్గు. దీన్ని ఇట్లా కూడా చదవచ్చు. ఇట్లా అర్ధ సున్నా ఎప్పుడైతే ఉంటుందో బుయ్యిలోడెన్ గొల్వు అని కూడా చదవచ్చు. అని కొంచెం ఉందని రావచ్చు, లేకుండా కూడా చదవచ్చు. బుయ్యిలోడెన్ గొల్వు బుయ్యిలోడెన్ గల్గు శివుండీసున్ శివుండీసున్ గృత్తుకన్ రింగి గృత్తుకన్ మింగి బోరన బోరన నవ్వారల బంధమూర్చి నవ్వారల బంధమూర్చి గొనితేరన్ బంచె సోందేవునిన్ గొనితేరన్ బంచె సోందేవునిన్ గొనితేరన్ బంచె సోందేవునిన్ గొనితేరన్ బంచె సోమదేవునిన్. ఓకే, ఒక్కసారి చదువుతాను, వినండి. జస్ట్ రిపీట్ చేయదు. అనుచున్ జేవురు మీరు కన్నుగవతో నాస్పంద దోష్టంబుతో ఘనహూంకారముతో నటద్భృకుటితో గర్జిల్లు నా బోన్సలేసుని జూడన్ బుయ్యిలోడే గొల్వు శివుండీసున్ గృత్తుకన్ బ్రింగి బోరన నవ్వారల బంధమూర్చి గొనితేరన్ బంచె సోందేవుని. క్లియరా అందరికి? ఓకే, నెక్స్ట్ ఎవరు రిపీట్ చేస్తారు? మీరే చెప్పండి. ఎవరు రిపీట్ చేస్తారు నెక్స్ట్? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. హర్ష నువ్వు రిపీట్ చేయి బ్రో. మీకు కూడా ఇవే కదా స్టార్ పోయమ్స్ ఉంది, మీకు వేరే ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ పోయం ఉంది సార్. ఫస్ట్ పోయం సార్. ఆ ఏమి అని ఉందా? ఓకే, చెప్తాను. హర్ష రిపీట్ చేయి. ఆ ఏమి ఆ ఏమి యొక్క రాణివాసమున్ ఒక రాణివాసమున్ రాణివాసమును అని ఉంది, సారీ. యొక్క రాణివాసమును ఒక రాణివాసమును పుణ్యవాసమున్ తెచ్చినావా ఏ హైందవుడైనా నీ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే మా యాజ్ఞన్ గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుసూత్రములు కంటిన్యూస్ గా చదివేటప్పుడు ఆయుసూత్రము లీవ త్రెంచుకొనేదో సారీ ఆయుసూత్రములు ప్లస్ ఈవ అని అనాలి. కానీ కంటిన్యూస్ గా చదివేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఆయుసూత్రము లీవ త్రెంచుకొనేదో అనేయచ్చు. ఇక్కడ లీవ కాదు, ఆయుసూత్రములు ప్లస్ ఈవ అని అర్థం. ఓకేనా? ఔద్ధత్యం ఓర్వంజుమి. ఓకేనా? ఔద్ధత్యము ప్లస్ ఓర్వన్. ఇది ఔద్ధత్యం ఓర్వన్, ఔద్ధత్యము ప్లస్ ఓర్వన్, ఔద్ధత్యం ఓర్వంజుమి. ఓకేనా? క్లియర్ అందరికీ? మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తాను కంటిన్యూస్గా ఎట్లా చదవాలని. ఆ ఏమి యొక్క రాణివాసమును పుణ్యవాసమును తెచ్చినావా ఏ హైందవుడైన నీ గతిన్ అమర్యాదన్ ప్రవర్తించునే మా యాజ్ఞన్ గమనింపవో జయ మదోన్మాదంబునన్ రేగి నీ ఆయుసూత్రము లీవ త్రుంచుకొనేదో ఔద్ధత్యం ఓర్వంజుమి. క్లియరా అందరికి? నెక్స్ట్ ఎవరు చెప్పారు? అస్సలు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నోళ్ళు. లాస్ట్ ఇయర్ ఉన్నావు అసలు నువ్వు? మైక్ ఆన్ చేసుకో ఒకసారి. రిపీట్ చేయమ్మా. ఇది శివరాజ్ అంతటా మేల్ముసుంగు తెరలో
స్నిగ్ధాంబుదఛాయలో స్నిగ్ధాంబుదఛాయలో నవసౌదామినిన్ బోలు నవ సౌదామినిన్ బోలు నా యవన కాంతారత్నమున్. నా యవన కాంతారత్నము. ఇక్కడ నా అంటే అర్థం ఏంటి? నా అని అర్థం కాదు, ఆ అని అర్థం వస్తుంది. ఓకేనా? ఎస్. భక్తి గౌరవముల్ భక్తి గౌరవము వారంగ జూచి పల్కే వారంగ జూచి పల్కే వనితారత్నంబులి. వనితారత్నంబులి. లీ అంటే ఇక్కడ ఈ అనే మీనింగ్ వస్తుంది. వనితారత్నంబులు ఈ భవ్య హైందవ భవ్య హైందవ భూజంగమ. భూజంగమ. జంగమ అంటే నడిచే అని అర్థం, నడిచే. భూమి అంటే భూమి మీద నడిచే, భూజంగమ అంటే భూమి మీద నడిచే. పుణ్యదేవతలు పుణ్యదేవతలు మాత మాత తప్పు సైరింపుమి. తప్పు సైరింపుమి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. కంటిన్యూస్గా చదువుతాను. శివరాజ్ అంతటా మేల్ముసొంగుదెరలో స్నిగ్ధాంబుదఛాయలో నవసౌదామినింబోలు నా యవన కాంతారత్నమున్ భక్తి గౌరవముల్ వారంగ చూచి పల్కే వనితారత్నంబులి భవ్య హైందవ భూజంగమ పుణ్యదేవతలు మాత తప్పు సైరింపుమి. క్లియర్ కదా అందరికీ? ఇంకా 2 ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా 2 ఉన్నాయి, అయిపోతుంది. ఎవరు చెప్తారు నెక్స్ట్? అస్సలు రెస్పాండ్ అవన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి ఇప్పుడు. కుమారస్వామి అంటే ఎవరు? రిపీట్ చేయమ్మా. అనల జ్యోతుల అనల జ్యోతుల నీ పతివ్రతల నీ పతివ్రతల బాపాచారులైడాయు బాపాచారులైడాయు భూజనులెల్లన్ భూజనులెల్లన్ నిజ సంపదల్ దొరంగి నిజ సంపదల దొరంగి ఎస్తద్వస్తులై పోరే ఎస్తద్వస్తులై పోరే విత్తనమే నిల్చునే విత్తనమే నిల్చునే మున్నెరుంగమే మున్నెరుంగమే పులస్త్య బ్రహ్మ సంతానం పులస్త్య బ్రహ్మ సంతానం ఓ జనని మో జనని హైందవ భూమి హైందవ భూమి నీ పగిది నీ పగిది దుశ్చారిత్రముల్ సాగుని. దుశ్చారిత్రముల్ సాగుని. ఓకేనా? డివైడ్ చేసి చదివేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, కంప్లీట్గా చదవాలి. కంప్లీట్గా మీరు చెప్పాలంటే ఇంకో రకంగా చెప్పాలి. ఇక్కడ పులస్య బ్రహ్మ సంతానము ప్లస్ ఓ జనని డివైడ్ చేసి చదవాలంటే, వాటి కలిపి చదవాలంటే పులస్య బ్రహ్మ సంతానము జనని అట్లా కలిపి వస్తుంది. కొంచెం డిఫరెన్స్ తెలుసుకోండి. ఓకేనా? అనల జ్యోతుల నీ పతివ్రతల బాపాచారులైడాయు భూజనులెల్ల నిజ సంపదల్ దొరంగి ఎస్తద్వస్తులై పోరే విత్తనమే నిల్చునే మున్నెరుంగమే పులస్య బ్రహ్మ సంతానమో జనని హైందవ భూమి నీ పగిది దుశ్చారిత్రములు సాగుని. ఓకేనా? ఈ పోయం ఓకే కదా అందరికీ? ఓకే. లాస్ట్ది ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు లాస్ట్ది? దినేష్. ఓకే బ్రో. మా సర్దారుడు తొందరన్ బడి యసన్ మార్గంబునన్ బోయే నీ దోసంబున్. ఇక్కడ చూడండి, బోయన్ ప్లస్ ఈ దోసంబున్ అని వస్తుంది డివైడ్ చేసి చదివేటప్పుడు. గని నొచ్చుకోకు నిన్ను చేర్తున్ నీ గృహం ఇప్పుడే. ఇక్కడ నీకి నీ అనే మీనింగ్ ఉందా, ఈ అనే మీనింగ్ ఉందా చెప్పండి? ఇక్కడ నీ అనే మీనింగే ఉంది, ఈ అనే మీనింగ్ లేదు. ఈ గృహం కాదు, నీ గృహమే. ఓకేనా? ఇక్కడ మాత్రం నీ దోషంబున్ కాదు, ఈ దోషం. ఈ దోషాన్ని చూసి బాధపడకు. ఇక్కడ నీకి మీనింగ్ ఏంటి? ఈ దోషాన్ని అని వస్తుంది, ఈ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ మాత్రం నీ అనే మీనింగే వస్తుంది. క్లియరా? నా సైన్యంబును దోడుగా బనిచెదన్ నా తల్లిగా దోడుగా
దోసిళ్ళన్ నడిపింతు నడిపించు నీ కనులయందున్ కనులయందున్ నీ కనులయందున్ నీ కనులయందు దాల్మి సారింపుమి. దాల్మి సారింపుమి. ఓకే, సూపర్. కంప్లీట్గా చెప్తాను. మా సర్దారుడు తొందరన్ బడి యసన్మార్గంబునన్ బోయే నీ దోసంబున్ గని నొచ్చుకోకు నిన్ను చేర్తొన్ నీ గృహం ఇప్పుడే నా సైన్యంబును దోడుగా బనిచెదన్ నా తల్లిగా దోడుగా దోసిల్లన్ నడిపింతు నీ కనుల యందున్ దాల్మి సారింపుమి. ఓకేనా? క్లియరా అందరికీ? ఓకే ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. స్టార్ మార్క్స్ పోయమ్సే ఉంటాయి సిలబస్కి మ్యాక్సిమం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా ఉంది ఈరోజు క్లాస్? ఫీడ్బ్యాక్ ఫామ్ ఇస్తాను, ఆగండి ఒక్క నిమిషం. మీకేమన్నా ఇబ్బంది నేమ్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ అడిగితే? అంటే నిన్న నేమ్స్ పెట్టలేదు, బట్ కొంతమంది డౌట్స్ ఉన్నాయి అని చెప్పారు. డౌట్స్ అడగాలి కదా డౌట్స్ ఉన్నవాళ్ళు, అది ఇబ్బంది అయింది. సో మీ నేమ్ తెలిస్తే ఎవరికి డౌట్ ఉందా అనేది అర్థమవుతుందని చెప్పేసి నేమ్ కూడా పెడతా ఈరోజు. ఫీడ్బ్యాక్ డే 2 కదా. ఓకే, నేమ్ చూడండి ఎట్లా క్రియేట్ చేయాలో ఫామ్ తెలుసా ఎవరికన్నా? ఎలా క్రియేట్ చేయాలో తెలుసా ఇది? ఓకే, తర్వాత ఏం పెట్టాలి? డిడ్ యూ లైక్ చెస్? ఎస్, నో. How much will it on 10 స్కేల్ మీద అర్థమవుతుందా? 10 మార్క్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు నాకు ఈ క్లాస్కి అని చెప్పేసి చెప్పాలి. ఓకేనా? క్లియరా మీకు? నెక్స్ట్ ఏంటి అంటే ఆనెస్ట్గా చెప్పండి, మీకు నిద్ర వచ్చిందా, బోర్ కొట్టిందా అని ఆనెస్ట్గా చెప్పండి. దాన్ని బట్టి టీచింగ్ స్టైల్ మార్చుకునే అవకాశం ఉంటుంది. నేనేం అనుకోను నిద్రపోయినందుకు, అందరం నిద్రపోతాం. మా క్లాసులు జరిగేటప్పుడు నేను నిద్రపోతా బోర్ కొడితే. సో హానెస్ట్గా చెప్పండి, ఏమైనా బోరింగ్ అనిపించిందా అని. అదే చెప్తాను, ఫామ్లో చెప్పండి. ఫామ్లో Did you sleep during the class? Not at all, sir. I listened full carefully. ఏంటిమా? ఓకే, ఇంతవరకు చాలా అనుకుంటాను. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అని కూడా అడగాలి కదా. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఉంటే ఇక్కడే అడిగేయండి. మళ్ళీ దీంట్లో అడిగి మళ్ళీ ఎవరైనా చూసి మీకు కాల్ చేసి ఇట్లా చేయొద్దు. డౌట్స్ ఉంటే అడిగేయండి, చెప్తాను. ఓకే, అయిపోయింది ఫామ్. ఇక్కడికి వెళ్ళి లింక్ మీద క్లిక్ చేసి షార్ట్ అండ్ యూఆర్ఎల్ నొక్కి కాపీ చేసి, ఇక్కడ కాపీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేసి చాట్ బాక్స్ ఉంది కదా. ఓహో, మీకు స్క్రీన్ షేరింగ్ ఆపేసానా? మీకు చూస్తున్నా కనిపిస్తుందేమో అనుకున్నా, మీరు నేర్చుకుంటారు అనుకున్నా. సారీ. ఓకే, చాట్ బాక్స్లో లింక్ పెట్టాను. ఎవరన్నా ఒకసారి ఇది కాపీ చేసి గ్రూప్లో పెట్టండి తప్పకుండా. అందరూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ఇక్కడ. దేంట్లో అయినా ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఫీడ్బ్యాక్ ఉంటేనే ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. ఓకేనా?
విలియం చింటూ అంట. విలియం నిక్ నేమ్ గుర్తుపెట్టుకోండి. ఎయిట్ మార్క్స్ ఇచ్చాడు. సార్ ఎస్టర్డే రాలేదు కదా, నిన్నటి వీడియో ఎట్లా పంపిస్తారు? గ్రూప్లో పంపించా కదా నేను నిన్నటి వీడియో, చూడు ఒకసారి. ఓకేనా? ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి. ఓకేనా? డౌట్ ఉందంటే వరకు ఎవరికి డౌట్ ఉంది చెప్పండి ఒకసారి. ఒక్కళ్ళు చెప్పారు డౌట్ ఉందని, ఎవరు అర్థం కావట్లేదు. విలియం నువ్వేనా? డౌట్ అడిగావు కదా. ఓకే. వాట్ విల్ బి టుమారోస్ క్లాస్? హిందీ. ఓకేనా అందరికీ? హిందీ ఇష్టమేనా? హిందీ కష్టం అనే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నాకైతే చాలా కష్టం హిందీ అప్పట్లో. ఓకే, వీలంత బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు ఓకే, వర్క్ ఇవ్వడం మర్చిపోయాను, థ్యాంక్స్ గుర్తు చేసినందుకు. ఒక్కసారి మనకి చాలా కష్టంగా ఉంటుంది హిందీ చదవటం, ఓకే, బట్ ఒక్కసారి హిందీ లెసన్ తీసి ఫస్ట్ లెసన్ ఎండింగ్ వరకు చదివేయండి. కవిపరిచయం స్టార్టింగ్ నుంచి హెడ్డింగ్ దగ్గర నుంచి పోయమ్స్ ఉంటాయి, బరస్తే బాధలు అని ఉంటుంది హిందీ లెసన్, అవి మొత్తం చదవండి. ఒకసారి చదువుకొని రండి, చాలా ఈజీ ఉంటుంది. శివాని పట్నాయక్కి హిందీ వచ్చంట. నాకేమైనా డౌట్స్ వస్తే నిన్నే అడుగుతాను. ఓకే, ఒక్కసారి చదువుకోండి అందరూ. నేను 2 days నుంచి చదువుతున్నా ఆ ఒక్క లెసన్ చెప్పడానికి. ఓకేనా? సో మీరు ఒక్కసారి అట్లా చదువుకోనండి, చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ప్రొనౌన్సియేషన్ కానీ ఏదైనా కానీ. ఓకే, చాలా థ్యాంక్స్. క్లాస్ లాస్ట్ వరకు విన్నారు. హ్యావ్ ఎ నైస్ డే. వర్క్ అంతా చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.